హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 to 7 o'clock వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ చాలామంది ఆడవాళ్ళు లేస్తూ ఉంటారు, వర్క్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మన మైండ్ని ఏ విధంగా బూస్టప్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివ్గా వంట చేసుకుంటూ కిచెన్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వంట చేసిన తర్వాత కూడా వంట చేయకముందు కిచెన్ ఎలా ఉందో కిచెన్లోకి వస్తానే నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే గీజర్ ఆన్ చేయటం. చిన్నపిల్లలు ఎప్పుడు లేచినా కానీ స్కూల్కి రెడీ అవ్వటానికి వేడి నీళ్ళు రెడీగా ఉంటాయి. తర్వాత కిచెన్లో ఈ విధంగా ఒక లైట్ సెట్ చేసుకున్నానండి. ఈ లైట్ని ఆన్ చేసుకుంటాను. అదేవిధంగా ఈశాన్యం మూల దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. అందుకని నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. కానీ నాకైతే మైండ్ రిలాక్స్ అవుతుంది. అదేవిధంగా మార్నింగ్ టైంలో ఈ విధంగా దీపం పెట్టుకుని ధూప్ స్టిక్ అని లేదు అంటే అగరబత్తిని అంటించుకున్నాము అంటే మైండ్ చాలా బూస్టప్ అవుతుందండి. నిద్ర లేచిన వెంటనే పని స్టార్ట్ చేసాము అంటే మనకు ఆ రోజు మొత్తం అలసటగానే అనిపిస్తుందండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ టీ తాగాలని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. మన కోసం మనకంటూ ఒక 5 minutes కానీ లేదు అంటే 10 minutes అన్నా మనకు టైం కేటాయించుకోవాలి. అప్పుడే మనము మన మైండ్ని బూస్టప్ చేసుకోగలుగుతాం. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా నీట్గా చేసుకోగలుగుతాం. ఇక నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను గ్రీన్ టీ రెడీ చేసుకోవడానికి కెటిల్లో వాటర్ని పెట్టుకున్నానండి. వాటర్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాసులో గ్రీన్ టీ ప్యాకెట్ని ఒకటి పెట్టుకొని ఇందులోకి ముక్కాలు భాగం వరకు వాటర్ని వేసుకున్నాను. ఈ వాటర్లోనే గ్రీన్ టీ ప్యాకెట్ని 3 minutes లేదు అంటే 4 minutes అలానే ఉంచేసి తర్వాత ప్యాకెట్ తీసేస్తాను. గ్రీన్ టీ రెడీ అయ్యేలోపు కెటిల్ యూస్ చేసాం కాబట్టి కెటిల్ని తీసి దాని ప్లేస్ దానిలో పెట్టేసాము అంటే మనకు ఒక పని తగ్గుతుంది. లేదు అంటే కౌంటర్ టాప్ పైన మొత్తం ఫుల్ అయిపోతుంది మనకు వంట అయ్యేలోపు. ఇక గ్రీన్ టీ సైడ్ పెట్టుకున్నాను. రైస్ నానబెట్టడానికి ఒక కుక్కర్ తీసుకుని నేను నార్మల్గా ప్రెషర్ కుక్కర్లోనే రైస్ చేస్తూ ఉంటానండి. మాకు 4 members, పిల్లలిద్దరూ, నేను మా హస్బెండ్కి 2 cups వేసాము అంటే సరిపోతుంది. మీకు ఒక చిన్న చిట్కా అండి, ప్రెషర్ కుక్కర్లో మనం మామూలుగా రైస్ చేసాము అంటే కింద అడుగున అన్నం అనేది బాగా ఫుల్గా అతుక్కునేసి రైస్ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి తర్వాత రైస్ని వేసి వాష్ చేసుకొని 2 cups రైస్కి 4 cups వాటర్ని వేసుకొని ఒక 15 minutes అన్నా బాగా నానబెట్టుకున్నాము అంటే అన్నం బాగా వస్తుందండి. అన్నం బాగా పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 tablespoon ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత పిల్లలు నిద్ర లేస్తే తాగటానికి వాళ్ళకి పాలు పెడుతున్నాను. పాలు ఏంటి అంటే మనము కౌంటర్ టాప్ పైన పెట్టుకొని బౌల్లోకి పాలు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. అలాంటప్పుడే మనకు స్టవ్ నీట్గా ఉంటుంది. తర్వాత ఇందులో 1.5 spoon వరకు షుగర్ వేసుకొని స్టవ్ అంటించుకుంటున్నాను. నేను స్టవ్ అంటించిన ఫస్ట్ ఏది అంటే పాలే ఉంటుందండి డైలీ. తర్వాత గ్రీన్ టీ ఇక 3 minutes అలా అయిపోయింది. ఇక ప్యాకెట్ తీసేసి ఇందులో హనీ వేసుకుంటున్నాను. నేను నార్మల్గా 11కి అలా గ్రీన్ టీ తాగాను అంటే హనీ వేసుకోకుండా అలానే తాగుతాను. కానీ ఎంటీ స్టమక్తో ఎప్పుడు గ్రీన్ టీ అలానే తాగకూడదు అంటారు. అందుకనేసి హనీ 1 spoon వేసుకొని తీసుకుంటున్నాను. ఇక నా గ్రీన్ టీ కంప్లీట్ అయిపోయిందండి. ఇలానే పెట్టాను అంటే సింక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. సో అందుకనేసి ఇంతవరకు వాడిన కప్స్ అలాంటివన్నీ వాష్ చేసి పెట్టేస్తున్నాను.
ఇక టైం వచ్చేసి 4:50 అలా అవుతుందండి. సో అందుకనేసి నేను ఇక లంచ్ బాక్స్ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలి. లంచ్ బాక్స్ కోసం బెండకాయ పులుసు పెడుతున్నాను. లేడీ ఫింగర్ చేయాలనుకుంటున్నాను. అందుకనేసి ఇక కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ మనకు ఏవేవి కావాలో అన్నీ ఎత్తి కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటాను. మన కిచెన్ నీట్గా ఉండాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వంట చేసేటప్పుడు వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఈ విధంగా ప్లేట్ కానీ లేదు అంటే ఏదైనా చిన్న బాక్స్ ఏదైనా పెట్టుకోండి పక్కన. ఈ విధంగా పెట్టుకోవటం వలన మనకు వచ్చే వేస్టేజ్ అంటే ఈ విధంగా ఉల్లిపాయలు పొట్టు కానీ లేదు అంటే వెజిటబుల్స్ కట్ చేసిన వేస్టేజ్ అలాంటివంతా వస్తూ ఉంటాయి కదా, అలాంటివి మొత్తము మనము ప్రతిసారి డస్ట్బిన్లో వేయలేము. అలాంటప్పుడు కౌంటర్ టాప్ పైన పెట్టి తర్వాత తీద్దాము అనుకుంటాం. అలాంటప్పుడు అక్కడంతా జిడ్డు పట్టి లేదు అంటే మరకలు అయిపోతూ ఉంటుంది. మనకు క్లీన్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ప్లేటు లేదు అంటే ఏదైనా బాక్స్ పెట్టుకొని వేస్టేజ్ మొత్తం వేసుకొని లాస్ట్లో వంట అయిపోయిన తర్వాత ఈ వేస్టేజ్ మొత్తము డస్ట్బిన్లో వేసుకున్నామంటే కిచెన్ నీట్గా ఉంటుంది. ఇక నేను ఉల్లిపాయ కట్ చేసే లోపే పాలు పొంగు వచ్చేసిందండి. పాలు పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ లేదు అంటే 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇక కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నేను మాత్రం ప్రతి కర్రీలోనూ జీలకర్ర వేస్తూ ఉంటానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాము అంటే ఉల్లిపాయలు ఎప్పుడు కానీ చాలా తొందరగా ఫ్రై అవుతాయి. పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంట ఇప్పుడిప్పుడే కొత్తగా చేసే వాళ్ళైతే ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వెజిటబుల్స్ కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వెజిటబుల్స్ మొత్తం కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేయండి. నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ కర్రీ చేసేస్తాను. తర్వాత ఒక 3 లేదా 4 వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు ఒలుచుకొని దంచుకోవాలి. ఫ్రెష్గా చేసి వేసుకున్నామంటే పులుసు అలాంటి వాటిల్లో టేస్ట్ అనేది బాగుంటుందండి. వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మనము అలానే పెట్టాము అంటే ఆ వెల్లుల్లిపాయ మొత్తము గట్టిగా ఎండిపోయి తర్వాత మనము క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. వెంటనే ఈ విధంగా ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసుకున్నాము అంటే చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులండి, కానీ అలానే పెట్టాము అంటే పెద్ద పెద్ద పనులు అయిపోతాయి. అందుకనేసి వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసాము అంటే మనకు బర్డెన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు లేడీ ఫింగర్ని కట్ చేసుకోవాలి. పులుసు కోసం కాబట్టి లేడీ ఫింగర్ని ఈ విధంగా 1 ఇంచు ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటి అంటే లేడీ ఫింగర్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. తర్వాత లేడీ ఫింగర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లేడీ ఫింగర్ని కట్ చేసాం కదా, నైఫ్కి మొత్తము లేడీ ఫింగర్కి ఉండే జిగురు మొత్తం నైఫ్కి అయిపోయిందండి. సో అందుకనేసి టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటాస్ని కట్ చేసుకోవాలి. టమాటాస్కి ఎప్పుడు కానీ మొదలు అనేది పెట్టకూడదండి, కట్ చేసి తీసేయాలి. ఆ మొదలు అనేది ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు. అందుకనేసి అది తీసేయాలి. తర్వాత లేడీ ఫింగర్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. అందులో ఉండే జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్గా అయితే అన్ని బర్నర్స్ పైన ఒక్కోటి పెట్టుకొని వంట అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటానండి. కాకపోతే ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా లేట్ అవుతుంది. టమాటాస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటాస్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత లిడ్ మూసి పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇక రైస్ కూడా ప్రెషర్ వచ్చిందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్ తీసి పెట్టుకోవాలి.
టమాటాస్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మీకు కావాల్సినన్ని, అంటే మనకు కర్రీ ఎంత కావాలి అనుకుంటున్నామో అంత వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, మనం ఆల్రెడీ లేడీ ఫింగర్స్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పేస్ట్ కానీ లేదు అంటే గుజ్జు వేసుకోవాలండి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది, 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేదు అనుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులో వచ్చే రసాన్ని వేసుకోండి. మీకు చింతపండు పేస్టు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తెలీదు అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలానే కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లేడీ ఫింగర్ పులుసు రెడీ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. మనం ఏమి వంటలు చేసినా కానీ అన్నీ స్టవ్ మీద తీసేసి ఒక కౌంటర్ టాప్ పైన ఒక సైడ్ పెట్టుకున్నాము అంటే స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇక కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి లేడీ ఫింగర్స్ కొన్నిగా చేశానండి, కొన్ని అలానే ఉన్నాయి. సో ఆ బాక్స్ తీసి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అది కౌంటర్ టాప్ పైన అలానే ఉండింది అంటే తర్వాత లాస్ట్లో అన్నీ ఒకసారిగా తీసుకోవాలి, చాలా కష్టంగా ఉంటుంది. అందుకనేసి పని అయిపోయిన వెంటనే తీసి వాటి ప్లేస్లో వాటిని సర్దేసుకోవాలి. ఇక లంచ్ అయితే రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయ్యింది, అదేవిధంగా కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో అవి సైడ్ తీసి పెట్టేసి ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఎగ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కానీ ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను, క్యాప్సికమ్, టమాటా, అదేవిధంగా ఇక కొత్తిమీర, అలాంటివి క్యాబేజ్, ఇవి కట్ చేసి తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఏ వెజిటబుల్స్ అయినా, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా, ఏదైనా కానీ మీ చాయిస్ అండి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి. క్యాప్సికమ్ మా పిల్లలు తినరండి, అందుకోసం నేను కొద్దిగానే కట్ చేసి తీసుకున్నాను. హాఫ్ క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకున్నాను, హాఫ్ మిగిలిపోయింది. సో ఈ హాఫ్ క్యాప్సికమ్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా మనం కట్ చేసిన సైడ్ పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ని వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 1 వీక్ అయినా కానీ పాడవకుండా ఉంటుంది. తర్వాత క్యాబేజ్ తీసుకున్నానండి. క్యాబేజ్ మనం ఎప్పుడు కానీ క్యాబేజ్ ఫ్లవర్ మొత్తం కట్ చేసేట్లుంటే ఒక సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. లేదు అంటే ఇక మిగిలిపోతుందంటే ఈ విధంగా 1 లేదా 2 పెటల్స్ తీసుకొని మనకు కావాల్సిన పెటల్స్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్లవర్ పాడవకుండా ఉంటుంది. మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి సైడ్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న వెజిటబుల్స్ మొత్తం తర్వాత అలానే ప్యాకింగ్ చేసి మనం ఏ విధంగా స్టోర్ చేసుకున్నామో అదే విధంగా సేమ్ అలానే ప్యాక్ చేసి తర్వాత ఫ్రిడ్జ్లో రీస్టోర్ చేసుకోవాలి. ఇక కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు మొత్తం తీసి బాక్సెస్ అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనం ప్లేట్లో వేసుకున్నాం కదండి డస్ట్ మొత్తము, ఈ వేస్టేజ్ మొత్తం తీసి ఇక నేను వెజిటబుల్స్ ఏమీ కట్ చేసే పని లేదు కాబట్టి ఇప్పుడు తీసి డస్ట్బిన్లో వేసేస్తున్నాను. ఇక ఎగ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి. బ్రెడ్ని ఈ విధంగా ఆయిల్ లేదా బటర్ యూజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర బటర్ ఉన్నట్టయితే బటర్ని యూజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇప్పుడు 2 శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవాలి, అందుకోసం 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని సైడ్ తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇందులో 4 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత టేస్టీగా అంత ఫ్లఫీగా వస్తుంది. ఈ 4 ఎగ్స్తో నేను 6 శాండ్విచ్ ప్రిపేర్ చేశానండి. బ్రెడ్ని ఫ్రై చేసుకున్న ప్యాన్ పైనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్స్ వేసుకొని సైడ్ తీసి పెట్టుకోవాలి.
ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ 1 తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కారం కలిపి పెట్టుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా చల్లుకున్నాము అంటే వెజిటేబుల్స్ కూడా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులో టమాటా కెచప్ను కొద్దిగా వేసుకొని ఆమ్లెట్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైసెస్ని పైన పెట్టుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్కి కానీ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా శాండ్విచ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత కౌంటర్ టాప్ పైన ఉండే సామాన్లు అలాంటివంతా తీసేసి సింక్లో పెట్టేసుకున్నాను. తర్వాత కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా బాటిల్స్ వాళ్ళకి నచ్చిన బాటిల్స్ పెట్టామంటే పిల్లలే వాళ్ళంతట వాళ్ళే వాటర్ తీసుకుని తాగుతారు. తర్వాత స్టవ్ మొత్తం కూడా నీట్గా స్ప్రే చేసుకుని క్లీన్ చేసేసుకున్నాను. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ ఏమైనా యూజ్ చేసినట్టయితే అంటే ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ కానీ లేదు అంటే మిక్సీ అలాంటివి యూజ్ చేసినప్పుడు వాటి ప్లేస్లో వాటిని అరేంజ్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకుని అరేంజ్ చేసుకున్నాము అంటే వాటిపైన మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. తర్వాత నేను ఇక్కడ కర్రీస్ని తీసి సపరేట్గా మళ్ళీ బౌల్లో పెట్టట్లేదండి, అలానే ప్యాన్స్లో పెట్టేస్తున్నాను. అందులో ఉండే గరిటె తీసి క్లీన్ చేసేసుకొని అవి సైడ్ పెట్టుకున్నాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చాపింగ్ బోర్డు కానీ లేదు అంటే గ్లాసు అలాంటివంతా తీసి కబోర్డ్స్లో అరేంజ్ చేసేసుకొని ఇక సామాన్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అంటే కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇక సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అంటే ఇక కిచెన్ వైపు చూడాల్సిన అవసరమే లేదండి. ఇక నైట్ లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే కిచెన్లోకి రావాలి. మార్నింగ్ దీపం పెట్టాను కదా, దీపం ఆరిపోయిందండి. ఇక దీపం తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. దీపం ఆరిపోయిన వెంటనే తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాము అంటే తర్వాత నెక్స్ట్ డేకి లేదు అంటే ఈవినింగ్ టైంలో దీపారాధన చేసుకోవాలి అనుకున్నప్పుడు రెడీగా ఉంటుంది. మనం దీపం ఆరిపోయిన వెంటనే క్లీన్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ దీపం పెట్టుకోవటానికి తేమ లేకుండా నీట్గా ఆరిపోయి ఉంటుందండి. మనము దీపాలు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాండ్ వాష్ కొద్దిగా వేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే జిడ్డు మొత్తం నీట్గా పోతుంది. ఇక ఇక్కడ చూడండి, వంట చేసేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకున్నాక షూట్ చేసిన వీడియో స్టార్టింగ్లో పెట్టిన వీడియో ఏంటి అంటే 4:30కి షూట్ చేసిన వీడియో, అంటే కిచెన్లో కుకింగ్ స్టార్ట్ చేయకముందు తీసిన వీడియో. అప్పుడు ఎలా ఉందో కిచెన్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఓన్లీ 4:30కి లేచి 7 o'clockకి వంట పూర్తి చేసుకుని కిచెన్ మొత్తం నీట్గా ఎలా క్లీన్ చేసుకున్నానో